నమస్తే. ప్రెజెంట్ అయితే నేను ఉప్పల్ స్టేడియం దగ్గర ఉన్నా. ఏదైతే హైదరాబాద్ లక్నోకి మధ్య ఐపీఎల్ మ్యాచ్ ఈరోజైతే ఉప్పల్ స్టేడియంలో నడుస్తుంది. సో దాదాపు మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. దాదాపు అందరూ లోపలికెళ్ళిపోయారు. సో నేను నార్మల్‌గా మనం చూస్తుంటాం. ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కలర్స్ పెట్టడమే కావచ్చు, కలర్స్ కావచ్చు, వాళ్ళ పైన ఉన్న ఇప్పుడు ఆరెంజ్ ఆర్మీకి సంబంధించిన కలర్స్ అయితే ఫేస్ మీద కావచ్చు, చేతుల మీద కావచ్చు, టాటూ రూపంగా చాలా రకాలుగా కనిపిస్తుంటాయి. అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. సో నేను అతన్ని మాట్లాడించే ప్రయత్నం చేసిన, అసలు ఎందుకు చేస్తున్నావు ఏందని చెప్పేసి అతనితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హాయ్ అన్న, నీ పేరు? నా పేరు భాస్కర్. భాస్కర్, ఏం చదువుకున్నావు? నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. బీటెక్ ఫైన్. సో ఏం తీసుకున్నావు బీటెక్? సిఎస్సి కంప్యూటర్ సైన్స్. సో ఏంది ఎట్లుండే ఇది చేద్దామన్న ఆలోచన ఎట్లొచ్చింది, ఎప్పుడు వచ్చింది? అయితే నేను హాస్టల్లో ఉంటాను, దిల్షునగర్ దగ్గర గవర్నమెంట్ హాస్టల్లోను. మా పేరెంట్స్ వచ్చేసి ఊళ్ళో ఉంటారు. నా పాకెట్ మనీ కోసము నేను నార్మల్గా ఎప్పుడన్నా ఉంటే క్యాటరింగ్స్ కానీ వేరే పనులకు వెళ్ళేదాన్ని. ఇక్కడ వచ్చేసి ప్రమోషన్ అని క్యాంపకోలా కూల్ డ్రింక్ రిలయన్స్ ఇప్పుడు అమ్మని తీసుకున్నది వచ్చేసి ప్రమోషన్ ఉందంటే వచ్చినాను. అప్పుడు చూసినాను, నాకు 500 ఇచ్చి ఫుడ్ పెడతానంటే వచ్చేసి ఉండే. అప్పుడు వాళ్ళకి గేమ్స్ ఆడిచ్చి ఫ్రీగా కూల్ డ్రింక్స్ అంటే కూపన్ ఇస్తే లోపల కూల్ డ్రింక్ ఇచ్చేది ఫ్రీగా 2 years కింద. అది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నేను ర్యాండమ్గా పక్కన ఉన్న వ్యక్తి అన్న వాళ్ళు ఇట్లా చేయడంగా అడిగినాను, ఏముంది ఇంత ప్రాఫిట్ ఏమైనా ఉందా అంటే వాళ్ళు చెప్పారు, మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది, నీ ఓపిక బట్టి అన్నారు. ఆ తర్వాత నేను నెక్స్ట్ డే నుంచి ప్రమోషన్ మానేసి ఇక్కడ వచ్చినాను. నాకు ద్వారా ఇది పరిచయం అయింది. మరి ఈ పెయింట్ వేయాలి అనే ఆలోచన ఎప్పుడు వచ్చింది? నేను ఆల్రెడీ డ్రాయింగ్ వేస్తాను. స్కూల్లో కూడా నాకు డ్రాయింగ్ మంచిగా వచ్చాడు. నేను ఎందుకు వేయొద్దు అని వచ్చి చూద్దాం అన్నట్లు ట్రై చేసినాను. నేను అక్కడ చేసేది 500 వచ్చేది కదా, ఫుడ్ ప్లస్ 500 వచ్చేది. అది నేను చేసుకుంటే ఇప్పుడు నాకు 1500 వరకు వచ్చింది, అంటే 1000 ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి నేను చేసుకోగలుగుతున్నాను. నాకు పాకెట్ మనీ వెళ్తుంది కాబట్టి నేను చేసుకోగలుగుతున్నాను. ఎంత వచ్చింది అంటే ఇది ఏ కలర్స్ యూజ్ చేసినావు? ఎక్కువ అంటే ఆరెంజ్ అయినట్టుంది కదా. ఇక్కడ వచ్చేసి మ్యాచ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు సిఎస్కి ఉంది అనుకో, మ్యాక్సిమం ఎల్లో ఎక్కువ పోతుంది. ఇప్పుడు డిమాండ్ ఎస్ఆర్హెచ్కి వస్తుంది కాబట్టి కాంపిటీషన్ ఉండొచ్చు. సిఎస్కి వచ్చినా ఆర్సీబీ వచ్చినా ఏది వచ్చినా రెండింటి మధ్యలో కాంపిటీషన్ ఉండొచ్చు. ఎప్పటి నుంచి అయితే మన ఎస్ఆర్హెచ్ ఫైర్ బ్రాండ్ చూపిస్తుందో, ఎక్కువ స్కోర్ ఆడుతుందో, అప్పటి నుంచి ఎస్ఆర్హెచ్ రాకెట్లా దూసుకెళ్తుంది. మ్యాచెస్ కప్ అని కాకుండా ఎవరు స్టార్ ప్లేయర్ లేకపోయినా కూడా ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పుడు వచ్చేసి మన అబ్బి కూడా ఇంకా ముందుకు చాలా వెళ్తుందని చూస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు ఈ రోజు ఎక్కువ ఏవేవి యూజ్ చేస్తుంటే ఒకసారి? ఓన్లీ ఆరెంజ్ బ్లాక్ వచ్చేసి ఆరెంజ్ పైన ఎస్ఆర్హెచ్ అని రాస్తాను. ఇట్లా రాస్తాను. ఎవరైనా అడిగితే చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ ఇండియన్ ఫ్లాగ్ కానీ, వాళ్ళ క్రికెట్ లవర్స్ లేకపోతే మామూలుగా తీసుకొస్తారు కదా, వాళ్ళకి ఇండియన్ ఫ్లాగ్ వేసేస్తాను. జనరల్ గా ఈ రెండు ఇండియన్ ఫ్లాగ్ యూజ్ చేస్తాను. నార్మల్ గా నువ్వు ఎంత ఈ బాక్స్ పెట్టుబడి ఎంత? ఇది వచ్చేసి 200. ఇది మామూలుగా వచ్చేసి 250 ఉంది. నేను జెప్టోలో తీసుకున్నా కాబట్టి నాకు ఆఫర్లో 200కి వచ్చేసింది. బ్రషెస్ వచ్చేసి ఒక 70 రూపీస్. మొత్తం కలిపేసేసి 300 లోపల. ఒక్కదానికి ఎంత పర్చేజ్ చేస్తాను, ఎంత తీసుకుంటాను? ఇప్పుడు నువ్వు రాసుకున్నావు అంటే నేను అడుగుతాము 2 సైడ్ వేస్తాను. ఒకటి ఇట్లా 2 సైడ్ ఇదే సింబల్ ఏమన్నా వేస్తాను, ఒక సింబల్ ఇటు సైడ్, ఒక సింబల్ సైడ్, ఫేస్ కి ఏమన్నా వేస్తాను. 50 రూపీస్ అంటాను. కొంతమంది 50 ఇచ్చేటోళ్ళు ఇస్తారు, కొంతమంది బేరం ఆడతారు, తక్కువ కూడా వేస్తారు. ఇక పర్లేదని వేసేస్తాను. ఎంత వచ్చేసి ఈ కలర్ ఇప్పుడు నాకు మిగిలేదు ఏం లేదు, మళ్ళీ కొత్తది కొనుక్కోవాలి. ఇది ఎండకుంటుంది కదా, మొత్తం మారిపోతే ఇది పక్క పడేయాల్సిందే. సో ఇప్పుడు మళ్ళీ నువ్వు లాస్ట్ టైం వేసిన అంటున్నావు కదా, లాస్ట్ టైం ఎంత వచ్చింది ప్రాఫిట్? 300 పెట్టుబడి అనుకో, ప్రాఫిట్ ఎంత వచ్చింది? నేను ప్రతి మ్యాచెస్ కి ర్యాండమ్ గా నాకు 2000 3000 వరకు వచ్చిండే. నేను అన్ని మ్యాచెస్ అయ్యేసరికి నేను అన్ని జమ చేసుకున్నవి వచ్చేసి నాకు 25-30,000 వరకు వచ్చిండే లాస్ట్ టైం. 25 నుంచి 30 మధ్యలో లాస్ట్ టైం. అన్ని మ్యాచెస్ కి ఎన్ని జరిగిన అన్ని వచ్చేస్తున్నారు, గుర్తులేదు కరెక్ట్. 7 మ్యాచెస్ మాక్సిమం జరుగుతూ ఉంటాయి. అన్ని ఐపీఎల్ సీజన్ నీకు ప్రాఫిట్ వస్తుంది. ఓన్లీ దానికి ఒక్కటనే కాదు, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఇంట్లో ఉన్న వాళ్ళకి కొంచెం మైండ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఎవరికైనా స్టూడెంట్స్ కానీ ఎవరికైనా పని దొరకని వాళ్ళకు కూడా ఉపాధి కల్పించినట్టు కూడా ఉంటుంది. ఇప్పుడు నువ్వు బీటెక్ చేస్తున్నా అంటున్నావు, నీ ఏజ్ లో ఉన్న పిల్లలు చాలా రకంగా ఇవి చేయాలంటే కొంచెం షైగా సిగ్గుగా ఫీల్ అవుతుంటారు. నీకు ఎప్పుడు ఆ షై ఫీలింగ్ రాలేదా? ఎప్పుడు రాలేదు. ఎందుకంటే నా కడుపు నాదేందో నాకు తెలుసును. అన్నం అంటే నేను ఇప్పుడనే కాదు, 6th క్లాస్ నుంచి హాస్టల్లో ఉన్నాను. ఏ రోజు అన్నం దొరుకుతుంది, ఏ దొరకదు అంటే మారిపోయింది అనుకోండి. అప్పట్లాగా లేవు హాస్టల్స్, చాలా మంచి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాయి వచ్చిన గవర్నమెంట్స్ అన్ని కూడా. ఆ సిచ్యువేషన్ నుంచి వచ్చిన కాబట్టి నాకు తెలుసు డబ్బు విలువైంది. ఇంట్లో కూడా అడగలేక చేసుకుంటున్నాను. ఈ ఏజ్ వచ్చి ఇంట్లో కూడా డబ్బులు అడిగితే బాగుండదని, నా ఖర్చులన్నా వెళ్తాయని కానీ వచ్చి చేసుకుంటున్నాను. ఈ రోజు ఎంత మందికి వేసిండొచ్చు? ఈ రోజు ఒక్క రోజు ఎంత వచ్చింది? రేపు వచ్చిండొచ్చు 1500 వరకు. కౌంట్ చేయలేదు. బేరం ఆడినా ఆడతారు, మాక్సిమం పక్కా ఆడతారు.
సో నీకే ఏ టీం అంటే ఇష్టం, ఎవరంటే ఇష్టం? ఎస్ఆర్హెచ్ ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి ఎస్ఆర్హెచ్. అది ఒక వికెట్ కోల్పోతే ఇప్పుడు మ్యాచ్ వేసుకుంటేనే చూసేస్తున్నాను. మ్యాచ్ పోతే అరే ఏంద్రాబాయ్ అనిపిస్తుంది. కాకపోతే ఎట్లా ఆల్అౌట్ అయినా 50కి ఆల్అౌట్ అయినా ఏది ఆల్అౌట్ అయినా అది ఏందో నెక్స్ట్ కంబ్యాక్ ఇస్తుంది అని గట్టిగా అనిపిస్తుంది. కప్ ఎవరు కొడతారు అనుకుంటాను? తప్పు ఎవరున్నా ఏం చెప్తారు, ఎస్ఆర్హెచ్ అని చెప్తారు. ఏ టీం వాళ్ళు ఆ టీం చెప్తారు. నీకు ఇష్టమైన ఒక పర్టికులర్ పేరు లేరని లేదు. బౌలర్ అని బ్యాట్స్మెన్ అని ఏం లేడు, టీమే నాకు. ఇందులో ఉన్న ప్లేయర్స్ అందరు వెళ్ళిపోయి వేరే టీం వచ్చినా కొత్తగా నాకు ఎస్ఆర్హెచ్. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఏదేమైనా కూడా తను బీటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నాడు. కాకపోతే గతంలో నేను 2 years బ్యాక్ నాకు ఈ అవకాశం వచ్చింది క్యాంప్ యాడ్ కోసం అని చెప్పేసి నేను వస్తే ఈ ఆలోచన చేయాలి, పెయింట్ వేయాలన్న ఆలోచనతో ఈరోజు ఒక్కరోజు 1500 నేను సంపాదించాను. ఏ రకంగా నేను షై ఫీల్ కావడం కావచ్చు, మా అమ్మ నాన్న కష్టపడుతున్నారు, వారికి ఎంతో రకంగా నాకు పాకెట్ మనీ కన్నా అవుతుంది అని చెప్పేసి ఆయన చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఏం పేరు నీ పేరు? భాస్కర్. ఆల్ ద బెస్ట్ భాస్కర్. ఇదే ఆలోచన కాకుండా ఫ్యూచర్లో నువ్వు మంచిగా ఎదగాలని చెప్పేసి కూడా నేను అనుకుంటున్నాను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.